నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రబాబు మరో మహా ప్యాలెస్ నిర్మిస్తున్నారట. అత్యంత ఖరీదు భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5 ఎకరాల 16 గుంటలలో సువిశాలమైన ఒక ప్యాలెస్ నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొన్న శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా పోయి అక్కడ పార్టీ నాయకులు కూడా ఎల్లలేదు. ఎందుకు అంటే ఇల్లు కట్టుకోవచ్చు, ప్రతి ఒక్కడికి ప్రతి పౌరుడికి ఇల్లు కట్టుకునే హక్కు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇల్లు కట్టుకునే హక్కు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు అమరావతి వచ్చిండి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఉండవెళ్ళు వస్తే అక్కడ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు ఉన్నాయి. లోటస్ పాండ్ ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, అమరావతిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇట్లా తాడేపల్లి దగ్గర ఒక ప్యాలెస్ ఉంది. ఇట్లాంటి ప్యాలెస్లు ఉన్నాయి. ప్యాలెస్లో ఒక్కో దాంట్లో 200 గదులు ఉన్నాయి, 200 గదులు ఉన్నాయని చెప్పిండట. అంటే అమిత్ షా గారుకి జగన్మోహన్ రెడ్డి తెలియదు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో లేనట్టు. ఇక అమిత్ షా గారు నిన్ననే ఆంధ్రప్రదేశ్ గురించి ఇంటర్నట్టు, ఇక్కడ నాయకుల గురించి ఇంటర్నట్టు చెప్పిండు. అది చెప్పిన కొద్ది రోజుల్లోనే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులలో, దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తేలిండి. మరి అప్పుడు అనుకున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి అమిత్ షాకి చెప్పిన కదా, నేను అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి, నాకు ప్యాలెస్ లేకపోతే ఎట్లా అనుకున్నాము. ప్యాలెస్ కడతాను, ఇల్లు కట్టుకోవడం వేరు, ప్యాలెస్ కట్టుకోవడం. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పదే పదే జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి రాస్తే ప్యాలెస్ అనే రాస్తారు. తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్. కాబట్టి ప్యాలెస్లు ఆయనకు ఒక్కడికే ఉంటే ఎట్లా నాకు కూడా ఉండాలని అనుకున్నాయేమో. ఇప్పటికే జూబ్లీస్లో పెద్ద ప్యాలెస్సే ఉంది. అంటే ఆ ప్యాలెస్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు క్రియేట్ చేసింది. జూబ్లీస్తో పాటు హైదరాబాద్లో ఇంకో దగ్గర కూడా 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. ఇది మనకు తెలిసినాయి. ఇప్పుడు ఇక్కడ ఉండవెల్లిలో ఆల్రెడీ ఇల్లుంది. ఇది కాక మళ్ళీ ఒక ప్యాలెస్ 5 ఎకరాల 16 గుంటల విస్తీర్ణాలు కడతాడు. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతోని 18,75,00,000 భూమి కొనుగోలు. అమరావతిలో గజం 60,000 అన్న చంద్రబాబు మాటల ప్రకారమే చూస్తే 150 కోట్లు భూమికి అయిద్దట. అంటే చంద్రబాబు లెక్కల ప్రకారం నిర్మాణానికి మరో 100 కోట్ల వ్యయంతో ఇంకెన్నో 100 కోట్లు అవుతుందో తెలియదు. చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీస్లో 100 కోట్ల విలువైన రాజభవనం, పక్కనున్న భవనాలు, స్థలాలను సైతం కొనేసి కనీ విని ఎరగని స్థాయిలో విలాసవంతంగా నిర్మాణం. హైదరాబాద్ నడిమొడ్డున కొండాపూర్ దగ్గరలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల్లో భారీ ఫామ్ హౌస్. నిజాం నవాబును తలపించేలా దేశంలోనే ఎవరికీ లేని రీతిలో హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతంలో ప్యాలెస్, ఫామ్ హౌస్ కూడా ఉంది. అయినా కానీ మళ్ళీ కట్టుకుంటుండట. సరే, ఆయన కట్టుకోవచ్చు, కానీ చెప్పండి, మేము కూడా ప్యాలెస్, మాకు ప్యాలెస్లు ఉన్నాయి, మేము ధనికులమే, మేము సంపన్నులమే అని చెప్పండి. అయిపోదు. P4తోని సంపన్నులు వచ్చి పేద ప్రజల్ని దత్తత తీసుకొని పేదరికాన్ని నిర్మూలన చేస్తారు. 20 లక్షల మందికి అంటారు. మీరు అత్యంత సంపన్నులు, మీకు కూడా ప్యాలెస్లు ఉన్నాయి. మరి మీరు ఏ పేదల్ని దత్తత తీసుకున్నారు? మీరు ఏ బంగారు కుటుంబాలను తీసుకున్నారు? మీరు ఎక్కడ మార్గదర్శిగా ఎందుకు ఉండట్లే? మీకు 5 ఎకరాల 16 గుంటల భూమి కొని 150 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని ఇంకో 100 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టుకుంటున్నారు కుటుంబ సభ్యుల పేరు మీద. ఈవెన్ మీ మనవడి పేరు మీద కూడా ఇవాళ 3-4 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. 3-4 కోట్ల, మరి 100 కోట్లు. కానీ ఇంకా చదువుకునే పిల్లగాడికి అన్ని 100 కోట్లు ఉన్నాక మీరు సంపన్నులే. మరి సంపన్నులు లేక మీరు ఎందుకు దత్తత తీసుకోరు బంగారు కుటుంబాలని? మీరెందుకు మార్గదర్శులు గారు? అంటే చెప్పడానికి, నీతులు అమలు చేయడానికి లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ప్యాలెస్లు కట్టుకోండి, ఎస్ మాకు ఉన్నాయి ప్యాలెస్లు అని చెప్పండి, అయిపోద్ది. మాకు ప్యాలెస్లు ఉన్నాయి, మేము సంపన్నులమే, మేము రాజకీయాలతోనే సంపాదించినాం అని చెప్పండి. లేదు లేదు, రాజకీయాల్లో మత్సలేదా? మత్సలేదే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? లోకేష్ గారు రాజకీయమే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినప్పటి నుంచి రాజకీయమే, అంటే చదువుకొని బయటకు వచ్చినప్పటి నుంచి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని 100 కోట్లు, 1000 కోట్లు? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు ఎట్లా అయ్యారు? అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో ఎట్లా ఉన్నారు మొదటి 20 మందిలో? మరి అత్యంత సంపన్నులుగా ఉండి మీరెందుకు మళ్ళీ మీరేదో పేదలైనట్టు, ఇల్లు లేనట్టు, వాకిలు లేనట్టు, కార్లు లేనట్టు, ఇంకొక ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయని చెప్తారు? వారు ప్యాలెస్లే, మీరు ప్యాలెస్లే. అందరు రాజకీయ నాయకులు కూడా ప్యాలెస్లు, ఫామ్ హౌజులు కట్టుకోవడానికి, మీరు సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేయడానికి లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఎవరు తీసిపోలేదు కదా. మీరేదో శుద్ధపూసలైనట్టు, ఇక అసలు మీకు ఆస్తులే లేనట్టు, అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నట్టు ఎందుకు కలరింగ్లు, బిల్డప్లు? ఎస్, మేము కూడా సంపాదించినాం, ప్రజలిచ్చిన
పదవులతోని పవర్తోని మాకు కూడా అంతో ఇంత లాభం జరిగింది, మాకు ప్యాలెస్లు ఉన్నాయి, మేము అత్యంత సంపన్నులమే, ఇగో మేము కూడా ఒక 1,00,000 మందిని తీసుకుంటాం దత్తతు, పేదలను లేకుండా చేస్తామని చెప్పండి. అది కూడా మీ పార్టీ కార్యకర్తలను తీసుకోండి, ఎవరినో బయట వాళ్ళు కాదు. పార్టీలో కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు, పార్టీ జెండా కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళని తీసుకోండి దత్తతు. ఇంత పెద్ద సంపన్నులు అయి ఉండి ఒక పార్టీ కార్యకర్తను తీసుకోరా? ఏందంటే మేము సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ఇస్తాం 5 లక్షలు అంటే, పార్టీ కార్యకర్త ఇన్సూరెన్స్ కోసం సభ్యత్వం కోసం ఒక 100 రూపాయలు పే చేస్తే దాన్నే తెసిపోయి ఇన్సూరెన్స్ ఒకటి కట్టి మేము ఇన్సూరెన్స్ ఇస్తుంటే నేను నా ఇంట్లో నుంచి అన్నట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. అది కాదు కదా కావాల్సింది. మీరు సంపన్నులు ఏదో దత్తత తీసుకుంటున్నారో తీసుకోవాలి. ఈ చంద్రబాబు మరో మహా ప్యాలెస్ కథ ఇది. ఈ మహా ప్యాలెస్ల గురించి ఇక ఇక్కడ ఇచ్చారు మొత్తం. ఇది జూబ్లీస్లో ఇంద్రభవనం అంటే ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో అధునాతన టెక్నాలజీతో కట్టారు. ఎక్కడెక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి మార్బులు, ఫారిన్ కంట్రీస్ నుంచి దానికి సంబంధించిన మెటీరియల్, ఇంటీరియర్ డిజైన్ అంతా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించి కట్టారట. ఇప్పుడు ఇది ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట పైన ఇప్పుడు ఉంది అధునాతనంగానే ఇది కూడా. ఇప్పుడు ఇది ఎక్కడంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో 5 ఎకరాలలో ఒక ఫామ్ హౌస్ ఉందట. ఇక హైదరాబాద్లో కొండాపూర్ హైటెక్ సిటీ అంటే ఎకరం 100 కోట్ల రూపాయలే. అక్కడే ఉంది ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు అనేది దానికి సంబంధించిన విజువల్స్ ఇన్ని ఉన్నాయి. మళ్ళీ ఒక ప్యాలెస్. ఈ అసలు ఎక్కడ ప్యాలెస్లు ఇవన్నీ గుడిసెల కింద లెక్క. చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే మీడియాకి ఈ గుడిసెల కింద చంద్రబాబు నాయుడు గారు గుడిసెలో ఉంటున్నట్టు చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు ఉన్నాయి, ఇంకొక ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయి. సరే ఆయనకు ఉన్నాయి మాకు ఉన్నాయి అని చెబుతూ ఆయన ప్యాలెస్ల గురించి అమిత్ షాకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అమిత్ షా నవ్వుకున్నాలే నాకు తెలిసి. ఉన్నాయి నాకు తెలియదా మీ ప్యాలెస్ లేని, మీ కథ లేని, మీ బ్యాక్గ్రౌండ్ లేని, మీరు ఎంతెంత సంపాదించారు, ఎవరెవరు ఎన్నెన్ని బత్తాల డబ్బులు ఉన్నాయి మీ కాడ, నీ గురించి తెలుసు ఆయన గురించి తెలుసు అని అనుకున్నాను ఆయన. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడే కదా, ఆయన ఏదో మఠం నుంచి రాలేదుగా తెలవకపోవటానికి. ఆయన రాజకీయ నాయకుడే, మీ అందరి చరిత్ర ఆయనకు తెలిసిందే. చరిత్ర దగ్గర పెట్టుకొని కాగితాలు దగ్గర పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈడీ సిబిఐ ప్రయోగిస్తూనే ఉంటాడు, అది అందరూ తెలిసింది. దానికేనా మీరు పోటీలు పడి ఇటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు పోటీలు పడి మద్దతు ఇస్తున్నారు కేంద్రంలో అడగకుండాని. ఇక మీకు ఇన్ని ప్యాలెస్లు ఇన్ని చిట్టాలు ఉండబట్టే అడగకుండా మద్దతు ఇస్తారు. రైట్, ఇది ఒక వార్త. ఇది ప్యాలెస్కి సంబంధించి. ఇంకోటి ఈవీఎంలు సులువుగా యాక్ట్ చేయొచ్చని అమెరికాలో నిన్న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడి. దేశ అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో క్యాబినెట్ సమావేశంలో చెప్పిందట ఈవీఎంలని సులువుగా హ్యాక్ చేయొచ్చు. ఈ ఈవీఎంల పైన భారతదేశంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఈవీఎంలతో జరుగుతున్నాయి. ఈవీఎంల పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అని ఒక పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్ర చేసినట్టు చేయాలనుకుంటా ఆయన కూడా. ఇది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ బద్ధంగా పదవుల్లో ఉన్నోళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు కూడా దీనిపై చర్చ చేస్తారు పెద్ద ఎత్తున. ఈవీఎంలతో ప్రమాదం ఉంది, ప్రజల యొక్క తీర్పు తారుమారైద్ది, ప్రజల యొక్క అభిష్టం వేరే రకంగా వస్తుంది అనేది మరీ మొన్న 3rd టైం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎంపిక అయిన తర్వాత, గెలిచిన తర్వాత ఆ సందర్భంలో జరిగిన ఎన్నికలపైన అనేక అనుమానాలు ప్రజాస్వామ్యవాదుల్లో, మేధావుల్లో ఉన్నాయి. దట్టు ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు ఊహించని రీతిలో, వాళ్లే ఊహించని రీతిలో అసలు అధికారం వస్తుందా రాదా అనే పరిస్థితుల్లోంచి 164 స్థానాలకి వచ్చింది. అధికారం అంత ఈజీ కాదు, జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడటం అంత ఈజీ కాదు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ ఏళ్లబడి బీజేపీతో పొత్తు పెట్టుకొని, జనసేనతో పొత్తు పెట్టుకొని, అంటే ఇక డెడ్ స్టోర్లో ఉన్న దింపుడు గల ఆశగా పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే గెలవటం అంత ఈజీ కాదనేది ఒక ఇంటర్ప్రిటేషన్ ఆ ప్రజల్లో ఉన్న నాడు అప్పుడు కనపడది ఎన్నికల ముందు. ఎన్నికలు అయిన తర్వాత అనూహ్యంగా అసలు అప్పటి పరిస్థితికి ఎన్నికల రిజల్ట్ పరిస్థితికి తేడా అసలు కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి ఊహించకపోయి ఉండొచ్చు 164 స్థానాలని. వాళ్ళ నాయకులు కూడా కొంతమంది చెప్పారు మేమే ఊహించలే ఈ రిజల్ట్ అని. కాబట్టి దీనిపైన చర్చ జరిగింది. ఏపీలో కూడా ఏంటి అసలు ఈవీఎంల కథ ఏందనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఏపీతో పాటు మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు, దాని తర్వాత కొన్ని జరుగుతున్న ఎన్నికలపైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల పరిస్థితుల్లో ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్
అమెరికా దేశంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో అక్కడ ఇంటెలిజెన్సీ డైరెక్టరు ఆమె తులసి గబ్బార్డ్ వెల్లడించింది. ఈవీఎంలు సులువుగా యాక్ట్ చేస్తూ దాంట్లో పెద్ద నైపుణ్యం అవసరంలా అంత చాలా ఈజీ అని చెప్పిందట. ఆ ఈజీ అని చెప్పిన దానిపైన ఇలా సాక్షిలో ఒక వార్త ఇచ్చారు. దానికి సంబంధించి చూద్దాం. రైట్. ఎక్కడ ఇచ్చింది? అరే పేజ్ నెంబరు 2లో ఉంది. 2 అంటే ఎక్కడ? ఇది 2 పేజీలు ఇచ్చిండు. ఏడొకటి ఆడొకటి మరి దేంట్లో ఉంది? రైట్. ఇది ఈవీఎంలు సులువుగా యాక్ట్ చేయొచ్చు. దీని వార్త చదువుదాం. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడి. ఈవీఎంల భద్రత లోపాలకు సంబంధించి ఆధారాల సమర్పణ, బ్యాలెట్ ఆధారిత ఎన్నికల వల్లే ప్రజల్లో పెరిగిన నమ్మకం. ఎలన్ మాస్క్ కూడా ఇదే హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను సులువుగా యాక్ట్ చేయొచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా అంటే అమెరికాలో దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు పేపర్ బ్యాలెట్కు మారాలని పిలుపునిచ్చారు. దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కేబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ని ఆదేశిస్తూ ట్రంప్ కార్యాలయం యొక్క ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలు తారుమారు చేయడానికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలని అంటే ట్రంప్ ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు అని గబ్బార్డ్ స్పష్టం చేసినట్టు ప్రముఖ జర్నలిస్టు స్మితా ప్రకాష్ తెలిపారు. కాగా గబ్బార్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి. ఇది ఎలా ఉండగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి ఇటీవల టెస్లా స్పేస్ ఎక్స్ CEO ఎలన్ మాస్క్ కూడా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆధారపడడం సరికాదని తెలిపారు. అవి హ్యాకింగ్ గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. సాంకేతికత AI ద్వారా హ్యాక్ అవ్వడానికి ఉన్న అవకాశం చిన్నదైనా అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుందని మాస్క్ తన సోషల్ మీడియా ఖాతా Xలో పోస్టు చేశారు. కాగా తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలపై మన దేశంలో కూడా చర్చ జరుగుతుంది. గత ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఇది ఈవీఎంలు సులువుగా యాక్ట్ చేయవచ్చని ఎవరో సన్న మనిషి అంటలే. అమెరికాలో ఉన్న ఇంటెలిజెన్సీ డైరెక్టర్, నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ అంటున్నారు. అది కూడా ఎక్కడో అంటలే, బయట ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అట్లా. భారత్ అంటే ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికా క్యాబినెట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడి సమక్షంలో ట్రంప్ ఏదైతే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు పురికొల్పిండో దాన్ని ముందుకు తీసుకోవాలి. అదే ఉత్తమం. అదే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది, ఎన్నికలపైన నమ్మకం కలిగిస్తుంది తప్ప ఈవీఎంలు అనేది హ్యాక్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది అని ఎలన్ మాస్క్ చెప్పిండు. ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చెప్పింది. ఈ ఇద్దరు కూడా ప్రపంచంలో దిగ్గజాలు. అంటే ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా కూడా బ్యాలెట్టే ముద్దు, ఈవీఎంలు వద్దు అనే ఒక పద్ధతిని తీసుకున్నాక మరి భారతదేశంలో లేదు ఈవీఎం కావాలి, బ్యాలెట్ వద్దు
అనే పద్ధతి తీసుకుంటుందంటే దీని వెనక ఏం జరుగుతుంది? నిజంగానే ఎన్నికలు లెక్కనే జరుగుతున్నాయా? ప్రజల అభిప్రాయం ఎన్నికల రిజల్ట్లో వస్తుందా అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది. ఇది చర్చ జరగాల్సింది వాస్తవంగా అమెరికాలో కాదు, భారతదేశంలో జరగాలి. ఈ చర్చ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన చర్చ కానీ, ఆ లేవనెత్తిన అనుమానాలు కానీ, చెప్పిన ఆధారాలు కానీ, చర్చ జరగాల్సింది అత్యంత ఏది ప్రజాస్వామ్యమైన బద్ధంగా ఎన్నికలు జరిగే అత్యంత పెద్ద దేశాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఇక్కడ జరగాలి. అనేక అనుమానాలని అనేక చర్చలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ఇక్కడ చర్చ జరగట్లే. ఇక్కడ మీడియా కానీ, ఇక్కడ సోషల్ మీడియా కానీ దాని గురించి తక్కువగా చర్చిస్తుంది. ఇక్కడ పొలిటికల్ పార్టీలు కూడా ఎక్కువ దానిపైన చర్చ పెట్టలే. దీనిపైన జరగాల చర్చ. ఇది ఒక వార్త అయితే రైట్. పుట్టి ముంచి బొంకిందే బొంకు, పోలవరానికి చంద్రశాపం అని పుట్టి ముంచి బొంకిందే బొంకుతున్నారు. వైఎస్ జగనాయంలో 2 దశల్లో 41.15, 45.72 మీటర్ల ఎత్తున నీరు నిల్వ చేసేలా కసరత్తు చేశారు. ఆ మేరకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నోటు. చంద్రబాబు వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు అంగీకారం. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేలా 2024 ఆగస్టు 28న సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 12,157 కోట్లకు మించి ఒక్క పైసా దక్కదని స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో, అది కూడా తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉన్న క్యాబినెట్లో, అందులో కూడా పెమ్మసాని చంద్రశేఖరు, రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచిన మంత్రులు ఉన్నాక వాళ్ళ సమక్షంలో ఆగస్టు 28, 2024 నాడు జరిగిన క్యాబినెట్లో పోలవరం ఎత్తును 45 మీటర్ల నుంచి 41 మీటర్లుగా తగ్గిస్తున్నాం అని ఆమోదానికి క్యాబినెట్ ముందు పెట్టారు. వీళ్ళు అందులోనే ఉన్నారు అదే క్యాబినెట్లో. 2024 ఆగస్టు 28 రోజు. ఇక్కడ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. అది పోలవరం ఎత్తుకు సంబంధించింది. పోలవరం శాపంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నిర్ణయం 41.15 ఎత్తుకు తగ్గటం అని ఒక విమర్శ అవుతుంది. దాన్ని తిప్పికొట్టడానికి సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు, ఛానళ్ళు ఏం చెప్తున్నాయంటే లేదు ఇది జగన్మోహన్ రెడ్డి పాపం, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తగ్గింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాపం అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో తగ్గితే నిజంగానే ఒకవేళ అనుకుంటే 2024 ఆగస్టు 28 రోజు క్యాబినెట్ ముందుకు ఎందుకు వచ్చింది? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్పుడే జరిగి ఉంటే, అప్పుడే ఆమోదం తెలిపుంటే మళ్ళీ ఒకసారి ఎందుకు క్యాబినెట్కి వచ్చింది? ఆ క్యాబినెట్లో చర్చ ఎందుకు జరిగింది? చర్చ జరిగేటప్పుడు రామ్మోహన్ నాయుడు కానీ, పెమ్మసాని కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి అబ్జెక్షన్ చెప్పలే? జగన్మోహన్ రెడ్డి చేస్తే చేసిండు, మేము ఒప్పుకోమని ఎందుకు చెప్పలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక విషయాలపైన ఇవాళ తిరస్కరిస్తానుగా. దాంట్లో గ్రామ వాలంటీర్లేగా 2,60,000 మంది జీవితాల్లో నిప్పులు పోశారుగా. 5 కాదు నేను 10,000 ఇస్తా అని చెప్పినాక జగన్మోహన్ రెడ్డి జీవో ఇయ్యలేదు కాబట్టి మేము ఇయ్యలేము అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న పోలవరానికి మీరు ఎందుకు తిరస్కరించలేదు? ఒప్పుకోకుండా ఉండలేకపోయారు. అది 2024 ఆగస్టు 28లో ఎందుకు వచ్చింది అంటే ఇది బొంకుడు కాకపోతే ఏమంటారు దీన్ని అనే విషయం పైన సాక్షి పేపరు పుట్టి ముంచింది. వాస్తవం పుట్టి ముంచింది. జనవరి 2024 ఆగస్టు 28 రోజు క్యాబినెట్లో పెట్టి పుట్టి ముంచారు. దాన్ని ఇక తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు ఒక డైలాగు. లేదు ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాపం చేసిండు, జగన్మోహన్ రెడ్డి తగ్గియడానికి ఒప్పుకున్నాడు అనుకోండి, మీరు ఇవాళ కేంద్రంలో ఉన్నారు కదా, ఎన్డీఏ భాగస్వామి పక్షం మీరు ఉన్నారు. ఎన్డీఏలో మీరు లేకపోతే గవర్నమెంటే లేదు. మీరు లేకపోతే గవర్నమెంటే లేని పరిస్థితుల్లో ఉన్నాక ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరానికి 4 అడుగులు ఎత్తు తగ్గిస్తుంటే, 4 మీటర్లు ఎత్తు తగ్గిస్తుంటే మీరు డెడ్ లైన్ అల్టిమేట్ వీయలేరా కేంద్రానికి? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని ఉండొచ్చేం, మా హయాం వేరు, నేను ప్రజల కోసం ఉన్న ఆంధ్రప్రదేశ్ జీవనాడది పోలవరం, దాని ఎత్తుని యథావిధిగా 45 మీటర్లు పెడతానంటేనే నేను మద్దతు ఇస్తా, లేదంటే నీ గవర్నమెంట్నే పడేస్తానొచ్చుగా. వాళ్ళు 4 మీటర్లు ఎత్తు తగ్గిస్తే నువ్వు గవర్నమెంటే ఉండకుండా చేయొచ్చు, అవకాశం ఉంది. అలా ఏంది దీంట్లో ఉన్న మతలబు? ఏం లేదు. ఇది ఒప్పుకున్నదే చంద్రబాబు నాయుడు గారు అని దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకు ఇప్పుడు పోలవరానికి ఎత్తు పెరిగినా కొద్దిగా బడ్జెట్ డబ్బులు ఎక్కువైతే కేంద్రం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇక ఈ 41 మీటర్లే పెడితే ఇప్పటికి ఇచ్చిన డబ్బులు కాక ఇంకో 12,000 కోట్లు చిల్లరిస్తే సరిపోతుంది. 12,157 కోట్లు ఇస్తే సరిపోతే ఇక దానికి మించి ₹1 ఇయ్యరు.
ఇక అది తప్పించుకోవడానికి ఇదంతా చేస్తుంది. దానికి కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు కోఆపరేషన్. ఇది ఇంకోహళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయటం. కనీసం లాజిక్ ఉండాలి కదా. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ గీసింది నిన్న. పెండింగ్ బిల్లులు 3 నెలలు దాటొద్దు, ఆలస్యమైతే కారణాలు చెప్పాలి, ఆమోదించిన బిల్లులు 3 నెలల అసెంబ్లీకి తిప్పంపాలి. బిల్లును అనవసరంగా ఆలస్యం చేసినా, రాష్ట్రపతి ఆమోదించకపోయినా రాష్ట్రాలు సవాల్ చేయొచ్చు. రాష్ట్రాల బిల్లుల అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ తరహా తీర్పు రావడం ఇదే తొలిసారి. నిర్దిష్ట సమయ పరిమితి లేనందున ఈ లోపాన్ని సరిదిద్దేందుకే సుప్రీంకోర్టు గడువు అంటున్న న్యాయకోదులు. గవర్నరు రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 పెండింగ్ బిల్లులు నేరుగా గెజిట్లోకి. దేశ చరిత్రలో తొలి అనుభవం. నోటిఫికేషన్ జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడు గవర్నమెంట్ కొన్ని అంటే బిల్లులు పాస్ చేసింది, కేంద్రంలో రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. అంటే ఆ బిల్లులు, కొన్ని బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరమైంది. ఆమోదానికి పంపితే అంటే త్రూ గవర్నర్ ద్వారాగా. ఇక్కడ గవర్నర్ ఆమోదించకపోతే రాష్ట్రపతికి పంపిస్తారు. గవర్నర్ ఆమోదించానంటే రాష్ట్రపతి కూడా పెండింగ్ పెట్టి అక్కడ కూర్చుంది, ముందుకు రావట్లే, అది ఫైల్ రావట్లే బయటికి. దానిపైన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బిల్లులు పాస్ చేయట్లేదని సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. 3 నెలల్లో అంటే గవర్నర్ ద్వారా రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులు రాష్ట్రపతి దగ్గర 3 నెలలకు మించి ఉండొద్దు. 3 నెలల్లో అనుమతించడమా తిరస్కరించడమా ఏదో ఒక రీజన్ చెప్తూ తిరస్కరించాలి. మీ దగ్గరే పెట్టుకొని ఏం చేయమంటే కుదరదు అని ఒక లక్ష్మణ రేఖ గీసింది రాష్ట్రపతికి. వాస్తవంగా ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రపతి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టు, భారతదేశంలో అత్యంతమైన గౌరవప్రదమైన పోస్టు, భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి. అన్ని వ్యవస్థలు వారి పేరు మీద నడుతాయి. భారతదేశ కేంద్ర ప్రభుత్వం మొత్తం వారి పేరుతో నడుతుంది, రాష్ట్రపతి పేరుతో. రాష్ట్రాల గవర్నర్ పేరుతో నడుతాయి. మరి అట్లాంటి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతి అనుమతితోనే కొన్ని సంస్కరణలు కానీ అక్కడ ఏదన్నా వాళ్ళ జడ్జీల నియామకం కూడా సుప్రీంకోర్టు జడ్జీల నియామకం, చీఫ్ జస్టిస్ నియామకం కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే ఇది. అట్లాంటి సుప్రీంకోర్టు రాష్ట్రపతిని లక్ష్మణ్ రేఖ గీసింది. మరి ఇది ఎంతవరకు నిలబడిద్దో చూడాలి. కానీ వాళ్ళు చెబుతున్న న్యాయకోదులు ఏంటంటే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం తప్ప వేరే ఏం లేదు, ఆలస్యం అయితే కారణాలు చెప్పాల్సిందే. సుప్రీంకోర్టు నిర్దిష్ట సమయ కాలపరిమితి లేనందువల్ల ఇట్లాంటి ఇబ్బందులు, టెక్నికాలిటీస్, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది అయింది కాబట్టి తప్పు లేదు అని న్యాయకోదులు చెప్తున్నారు. సరే ఇది ఏమైతే ఎడిపోద్ది కానీ మొత్తానికైతే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి గవర్నరు ఆమోదం లేకుండా 10 బిల్లులు గెజిట్లో పడ్డాయి. అంటే చట్టం అయినాయి. అసలు చరిత్రలో ఇప్పుడు లేదు, ప్రజాస్వామ్య చరిత్రలో దేశంలో రాష్ట్రపతి కానీ గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లు చట్ట రూపం దాల్చిన సందర్భాలు, గెజిట్లో పెట్టిన సందర్భాలు మొట్టమొదటిసారి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక నేను వెంటనే 10 బిల్లులకి గెజిట్లో పెట్టేసింది, చట్టం చేసేసింది. ఇది ఫస్ట్ టైం. మరి ఆ 10 బిల్లులను నిజంగానే మళ్ళీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆఫీసు సవాల్ చేస్తుందా, మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుందా ఏందనేది భవిష్యత్తులో చూడాలి. మొత్తానికి రాష్ట్రపతికి అయితే సుప్రీంకోర్టు సంచలనమైన లక్ష్మణ్ రేఖ గీసింది. ఇంకోటి, అమరావతిలో చేతి నిండా పని అట. ఇటు భవన నిర్మాణ కార్మికులు, అటు అనుబంధ వ్యాపారులు బిజీ. వసతి కల్పనలో కంపెనీల నిమగ్నం. వలస కార్మికుల రాకతో ఊళ్ళల్లో రద్దీ. 30,000 మంది అమరావతికి చేరిక. వీరిలో బీహారీలు, బెంగాలీలు అధికం. హైదరాబాద్లో కూడా ఉన్నారట. అమరావతిలో చేతి నిండా పని ఉందట. అమరావతిలో చేతి నిండా పని ఉంది. బీహార్ నుంచి, ఇంకా వేరే బెంగాల్ నుంచి అధిక మంది వస్తున్నారు. బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చేటోళ్ళు ఊళ్ళల్లో కూడా ఉన్నారు, అమరావతిలో కాదు. ఊళ్ళల్లో మిర్చి ఏరటానికి వాటికి పనులకి ఎక్కువ బీహార్ వాళ్ళే వస్తున్నారు. జార్ఖండ్, బీహారు, యూపీ ఆ నుంచి. ఇక అమరావతిలో చేతి నిండా పని ఉందని ఆంధ్రజ్యోతి వార్త రాసింది. నిజంగానే చేతి నిండా పని ఉండి ప్రజలకి ఉపాధి దొరికితే సంతోషమే, దాంట్లో డౌట్ లేదు. మరి అమరావతిలో ఏదో జరుగుతుందో, మొత్తం ఇక బతికి బంగారం అయిపోయిందని చెప్పే ప్రయత్నం నిజంగా అవుతుందా లేదా చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి అంత ఈజీ కాదు ఇది నమ్మటం. మరి ఆ చేతి నిండా పనిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇల్లు కడతాడు 5 ఎకరాల్లో. ఆ పని కూడా ఉందా? మరి ఆ పని గురించే, ఈ పని గురించే కానీ మొత్తానికే చేతి నిండా పని ఉందని చెప్తున్నారు. మంచిదే. మరి ఇంత చేతి నిండా పని దాకా 2028 కల్లా రాజధాని పూర్తి కావాలి మీరు చెప్పే లెక్క ప్రకారం. మళ్ళీ రాజధాని పూర్తి కాకుండా అలా సాకులు చెప్పి మోడీ సహకరించలేదు, అమిత్ షా సహకరించలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు, అందుకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినాం అంటే గతంలో చెప్పారు కదా 2018లో. అవి చెప్పకుండా ఈ చేతి నిండా పని అంత జడ్ స్పీడ్తో నడుతున్న పని తొందరగా అయితే మంచిది, ప్రజలకు ఒక రాజధాని ఉన్నట్టయితే. రైట్. వనజీవి రామయ్య ఇక లేరు. గుండెపోటుతో పద్మశ్రీ రామయ్య మృతి. 1 కోటి మొక్కలకు పైగా నాటి ఇంటి పేరును వనజీవిగా మార్చుకున్న హరిత ప్రేమికుడు. పలు రాష్ట్రాల్లోని పాఠ్యాంశాల్లో రామయ్య జీవిత చరిత్ర. మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లు పెట్టుకున్న వనజీవి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా
ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి అనే గ్రామంలో ఆయనది కోటి మొక్కలు నాటిండు. ఆయన స్కూల్ లెవెల్‌లో 5వ తరగతి వరకు చదువుకుండు. 5వ తరగతి లోపు ఉన్నప్పుడు ఒక టీచర్ ఒకాయన చెప్పిండట. మొక్కలేంది, మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏంది అనే అది బాగా వంట పట్టించుకొని ఇక మొక్కలు నాటడమే మొదలుపెట్టిండు. నాటి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటడం. వాళ్ళ పిల్లల పేర్లు అంటే మనవరు, మనవరాళ్ళ పేర్లు కూడా చెట్ల పేర్లే పెట్టుకుంటారు. ఆయనకంత ప్రేమ. ఆయనకి దరిపెల్లి రామయ్య ఆయన పేరు. కానీ ఆ దరిపెల్లి పోయి వనజీవి రామయ్యగా పేరు పడ్డది. 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. రాష్ట్రపతి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద. ఇక అప్పటి నుంచి ఇంకా ఎక్కువ దేశానికి తెలిసిపోయిండు. దాని తర్వాత మహారాష్ట్రలో 9వ తరగతి విద్యార్థులకి పాఠ్యపుస్తకంలో సోషల్లో ఈయన జీవిత చరిత్ర పెట్టారు. తెలంగాణలో 6వ తరగతి సోషల్ స్టడీస్లో ఈయన జీవిత చరిత్ర అంటే ఈయనకు సంబంధించిన వనజీవి దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పాఠంగా పెట్టారు. ఇట్లా అనేక రాష్ట్రాల్లో పాఠ్యపుస్తకాల్లో ఆయన గురించి చరిత్ర ఉంది. అంటే ఒక వ్యక్తి అంటే ఏ స్థాయి అనేది కాకుండా ఆయన చేసే పనిని బట్టి ఎట్లా గుర్తింపు వస్తుంది, ఆ పని కూడా నిబద్ధతతోని కంకణం కట్టుకొని ఒక యజ్ఞం లెక్క చేస్తే ఎంత డౌన్ ట్రాడన్లో ఉన్న ఎంత తక్కువ స్థాయి ఉన్న వ్యక్తి అయినా దేశం ప్రపంచాన్ని మెప్పించవచ్చు, దేశం ప్రపంచం దృష్టిలో పడవచ్చు, దేశము ప్రపంచం గుర్తించేటట్టు చేసుకోవచ్చు, చరిత్రలో నిలబడేటట్టు చేసుకోవచ్చు అనేది ఈయనే ఒక ఉదాహరణ. చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిండు, పెద్ద చదువు కూడా లేదు. అయినప్పటికీ అలా ఆయన చనిపోతే రాష్ట్రపతి కానించి, ప్రధానమంత్రి కానించి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానించి, పెద్ద పెద్ద మేధావులు కానించి ఆయనకు ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేశారు. ఇది మామూలు విషయం కాదు. అంటే ఆయన జీవితంలో ఒక యజ్ఞం లెక్క చేసిండు అదే పని. అంటే ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక పనిని అదే తదేకంగా చేయటం వల్ల ఒక మనిషి దాంట్లో ఎట్లా షైన్ అవుతాడు, ఎట్లా గుర్తింపు వస్తుంది, దాంతో ఎట్లా చరిత్రలో నిలిచిపోతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. పద్మశ్రీ రామయ్య గారికి సంబంధించి. రైట్. సీఎం సీరియస్ అయిందట. నియోజకవర్గంలో ఒకే వర్గం ఉండాలి, ఎమ్మెల్యే ఇన్ఛార్జీలదే బాధ్యత. నిన్న కడప పర్యటన పోయిండు పులివెందల ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు. అక్కడ 2 వర్గాలు ఉన్నాయట. బీటెక్ రవి వర్గం, ఇంకోటి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి వర్గం అట. వాళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో ఒక విషయంలో బాహాబాహి దిగారు. అంటే రేషన్ డీలర్లు తొలగించే విషయంలో ఇక అనేక విషయాలలో పంపకాల తేడాలు వచ్చినాయి. అది మళ్ళీ జరగొద్దు అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెప్పిండట. ఎట్టి పరిస్థితుల్లో వర్గాలు ఉండొద్దని ఆయన చెప్పిండట. ఇంకోటి ఇన్ఛార్జీలే బాసులు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలదే బాధ్యత, నియోజకవర్గంలో ఒకే వర్గం ఉండేలాగా చెప్పండి అని చెప్పిండట. యాక్సిడెంట్ వల్లే పాస్టర్ మృతి చెందాడు. జగ్గేపేట రామారప్పాడు వద్ద 2 సార్లు ప్రమాదం, తలకు తీవ్రమైన గాయాలున్నట్టు డాక్టర్ల నిర్ధారణ. ప్రవీణ్ పగడాల మరణంపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మొత్తం ఒక 400 సీసీ ఫుటేజ్ తీశారట. దాంట్లో కొన్ని సెలెక్టివ్గా తీసుకొని చెప్పారు, ఇగో ఇక్కడ కింద పడ్డాడు, ఇక్కడ వైన్స్లో అది తీసుకోండు. కానీ గమ్మత్ ఏంటంటే ఎక్కడ కూడా ఆయన హెల్మెట్ తీయలే. మొత్తం హైదరాబాద్లో బయలుదేరితే చనిపోయే వరకు ఎక్కడ హెల్మెట్ తీసిన దాఖలా లేదు. 3 గంటల పాటు ఎక్కడ కూర్చున్నారు, అక్కడ హెల్మెట్ తీసినట్టు చెప్పట్లే, ఎక్కడా కూడా హెల్మెట్ తీయలే. మరి హెల్మెట్ తీయకపోవడం వెనకున్న మతలబ్ అనేది కొంతమంది క్రిస్టియన్ సోదరులు అనేక అనుమానాలు. ఆయన అసలు డూప్ అని చెప్తున్నారు. కానీ ఆయన ఐజీ గారు ఏలూరు రేంజ్ ఐజీ అయితే స్పష్టంగా కొన్ని విజువల్స్, కొన్ని ఎవిడెన్స్ బయటపెట్టిండు. ఆయన తప్పనిసరిగా బైక్ డ్రైవింగ్లో తాగుతూ బైక్ నడపడం వల్లనే యాక్సిడెంట్తోనే, అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్, స్కిడ్ అయ్యి వేరే ఏదో వెహికల్ కూడా కుదరలేదట, స్కిడ్ అయ్యి ఆ బండి వచ్చి మీద పడ్డది, చనిపోయిండు, తలక దెబ్బ తగిందండి. అంటే దీంట్లో ఉన్న అనుమానాలు ఏంటంటే ప్రజల నుంచి, అంటే కొంతమంది నమ్మకపోవటానికి రీజన్ ఏంటంటే 3 సార్లు 4 సార్లు కింద పడ్డాడు, కింద పడి లేసుకుంటూ యాక్సిడెంట్లు అవుతూ పోయిండు. మరి 3 సార్లు 4 సార్లు బండి మీద పడ్డా చనిపోనోడు రాజమహేంద్రవరం దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా చనిపోయిండు, అసలు ఒక వ్యక్తి తాక్కుంటూ ఇన్ని కిలోమీటర్లు ఎట్లా జర్నీ చేసిండు, కొన్ని వేల రూపాయల మందు అయినాడు చెప్తున్నారు. అంత ఎండలో అంత విపరీతంగా తాగి బండి నడపగలడా? నడిపినా కానీ అన్నిసార్లు కింద పడ్డాక మళ్ళీ లేచి బండి నడపగలడా? ఏదో కాలు చెయ్యి ఇరకుండా, తలక దెబ్బ తగలకుండా, ఎక్కడ తగలకుండా అక్కడ పోయాక ఎక్కడ తగిలింది? ఈ అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ అది హత్య కాదు, కేవలం మృతి, యాక్సిడెంటల్ మృతి, అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్తారు. ఏ వెహికల్ గుద్దలేదని చెప్తారు. నిజంగానే ఏదైనా వెహికల్ గుద్దిందంటే బాగా దెబ్బలు తగిలినాయి అనుకోవచ్చు. కానీ కింద పడి ఆయనకంతటా ఆయనే చనిపోయినారు. కింద పడటం ఇది లాస్ట్. మరి మొదటి నుంచి హైదరాబాద్ నుంచి మొదలైతే చాలాసార్లు కింద పడ్డాడు. చిల్లకల్ టోల్ ప్లాజా దగ్గర పడ్డాడు, జగ్గపేట క్రాస్ రోడ్ దగ్గర పడ్డాడు,
మళ్ళీ అక్కడ విజయవాడ దగ్గరలో పడ్డు, అనేక సార్లు పడ్డప్పుడు ఎక్కడ దెబ్బలు తగలే, ఎక్కడ మళ్ళీ బైక్ ఆయనే సొంతంగా నడుపుకొని పోయిండు రాజమండ్రి దాకా, కానీ అక్కడ చనిపోయిండు అన్నారు. కాబట్టి దీనిపైన అనేక మరి డౌట్స్ కూడా వేస్తున్నారు. కానీ వారైతే డిపార్ట్మెంట్ పరంగా చాలా క్లియర్గా చెప్పారు, ఇది హత్య కాదు, ప్రమాదవశాత్తు ఆయన చనిపోయిండు అని చెప్పి. గోవుల మృతిని రాజకీయాలు వాడుకోవడం అధర్మం, అలాంటి వారిని భక్తులు తిరస్కరించాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వాస్తవమే, గోవుల మృతిని రాజకీయాలు వాడుకోవడం అధర్మమే, కానీ గోవులు మృతి చెందుతుంటే చూడటం కూడా అధర్మమే కదా. గో రక్షణ చేయకుండా, గోశాలలో సరైన వస్తువులు లేకుండా చేయటం కూడా అధర్మమే. వాళ్ళు రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఎంత అధర్మమో, మీరు అసలు ఆ ఛాన్స్ ఇవ్వటం కూడా ఒక అధర్మమే. గోవులను కాపాడలేని పరిస్థితుల్లో టీటీడీ ఉంది అంటే, మనుషులు టికెట్లకు వస్తే బ్రహ్మోత్సవాలకి వాళ్ళ ప్రాణాలు కాపాడలేని పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు అంటే, మరి చైర్మన్ వైఫల్యమా, ఇది ప్రచారం చేసేటోళ్ళ వైఫల్యమా? అధర్మము ధర్మం అనేది అసలు మీరు మీ ధర్మాన్ని మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తే ఈ వివాదాలు ఎందుకు వస్తాయి? ప్రతిసారి టీటీడీలో వివాదాలు తీసుకొచ్చేటట్టు మీరు అసమర్థంగా పరిపాలన చేస్తేనే ఇట్లా వస్తాయి. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్రపతి గడువు, గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. ఇది ఒక వార్త. అయితే సిద్ధార్థలో శంకర్ దాదాలట, మెడికల్ కాలేజీలో మాస్ కాపింగ్, సప్లిమెంటరీ పరీక్షల్లో ఇతర ప్రైవేట్ కాలేజీలకు విద్యార్థులకు స్లిప్పులు, అంతా బడా వ్యక్తుల పిల్లలే, ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతివాటం, సబ్జెక్టును బట్టి రేట్లు, ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి లక్షల వసూలు, పారామెడికల్, నర్సింగ్ వారి నుంచి ఒక్కో పరీక్షకు 1000 రూపాయలు, పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాల మార్పిడి, ఆరోగ్య శాఖ అధికారులకు పలు ఫిర్యాదులు, తాజాగా తనిఖీల్లో పట్టుబడిన 5 విద్యార్థులు. శంకర్ దాదాలు ఉన్నాడ సిద్ధార్థలో ఆంధ్రజ్యోతి కనిపెట్టింది. మరి సిద్ధార్థతో ఏం తేడా వచ్చిందో కానీ అంత ఈజీగా రాయరు. ఆ శంకర్ దాదాల కథ వెనకున్న మతలబ్ ఏందో ఇక ఆంధ్రజ్యోతి చెప్పాలి. ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే దానికి ఒక స్పెషల్ ఎజెండా ఉంటుంది, హిడెన్ ఎజెండా. అది బయట పెట్టకుండా శంకర్ దాదాల గురించి రాశారు. మరి శంకర్ దాదాలు నిజంగా ఉన్నారా, శంకర్ దాదాలు ఉన్నారని వాళ్ళకి ఏమైనా తేడాలు వచ్చి రాసిండా, మరి ఉంటే ఆధారాలు ఏంది అనేది చెప్పాలిగా. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. అన్నీ యాడ్లే ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది కదా. 10 ఏళ్లలో అత్యుత్తమంగా వచ్చినాయట ఇంటర్ ఫలితాలు. 10 ఏళ్లలో ఎప్పుడు రాలేదట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండు కాబట్టి, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉండు కాబట్టి 10 ఏళ్లలో ఎప్పుడు రాని ఫలితాలు వచ్చినాయట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా రాలేదట, ఇప్పుడు మొట్టమొదటిసారి వచ్చినాయట అని ఈనాడు రాసింది. మరి ఇక దాని అర్థం ఈనాడు రాసిందంటే దానికి. సెల్ఫ్ యాక్సిడెంట్లోనే పాస్టర్ ప్రవీణ్ మూర్తి తల శరీరంపై గాయాలతో చనిపోయారు. దారిలో ఆయన మద్యం తాగారు. పోస్ట్ మార్టంలో తేలింది అదే. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు బుల్లెట్పై ప్రయాణం, 3 చోట్ల మద్యం కొనుగోలు, 3 ప్రాంతాల ప్రమాదాలు. అత్యాధునిక సాంకేతికతో ఆధారాలు సేకరించి నిర్ధారించాం. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి చేసిండు. అత్యాధునిక టెక్నాలజీతోని ఆధునిక సాంకేతికత ఆధారాలతో సేకరించారట. 3 చోట్ల మద్యం కొనుగోలు చేసిండట. 3 ప్రాంతాల్లో ప్రమాదాలు. 3 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత 3వ ప్రాంతంలో దాకా ఎట్లా ప్రయాణం చేయగలిగిండు? అన్ని ప్రాంతాల్లో ప్రమాదం జరిగి అంత మద్యం దాగి బండి నడుపుతున్నాక ఎక్కడ కాలుకో చేయికో తలకో దెబ్బ తగలకుండా రాజమహేంద్రవరం దగ్గరనే ఎందుకు తగిలింది, ఎందుకు చనిపోయిండు? అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్. సెల్ఫ్ యాక్సిడెంట్ అది ఒకటోసారి కాదు, 3వసారి అంటున్నారు. అదొకటి. నిన్న గుంటూరు రేంజు ఏలూరు రేంజ్ ఐజీ గారు అశోక్ కుమార్ గారు అంటే ప్రెస్ మీట్ పెట్టి విజువల్స్ చెప్తుంటే నేను కూడా చూశాను, టీవీలలో వచ్చింది. ఇదంతా ఎపిసోడ్లో ఆయన ఆ సీసీ ఫుటేజ్లు, ఇగో అక్కడ పడ్డాడు, ఇక్కడ లేచిండు, ఇదిగో చూడండి దుమ్ము లేచింది, ఇగో అక్కడ బస్సు గుద్దేది, బస్సు డ్రైవర్ అలర్ట్కుంటా తప్పించుకుండు, కింద పడ్డాడు, బండి మీద పడ్డాడు, ఇవన్నీ చెప్పిండు. మరి అన్నిసార్లు పడ్డాక ఎక్కడ కాలు చేయరులో, అది బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ బండి, మళ్ళీ చిన్న సన్నది కాదు, కంపల్సరీగా మీద పడితే కాళ్ళు ఎరగాల్సిందే. ఎక్కడ ఎరగలేదు, ఎక్కడ దెబ్బ తగలలే. మళ్ళీ ఎక్కడ వైన్ షాపులలో అవి కూడా కోదాడ అవన్నీ తీశారు. ఎక్కడ కూడా హైదరాబాద్లో కానీ ఇక్కడ తీశారు. ఎక్కడ హెల్మెట్ తీయకుండా లేడు ఆయన, హెల్మెట్తోనే ఉండు ప్రతి దగ్గర. మరి ఏంది దాని వెనక మతలబు? ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే ఆయన ఎక్కడ డాక్టర్ల పోస్ట్ మార్టం గురించి చెప్పట్లే. పోస్ట్ మార్టంలో ఏముంది? ఇదంతా ఒక ఎత్తు. మీరు సీసీ ఫుటేజ్లో ఒక ఎత్తు అయితే పోస్ట్ మార్టంలో అసలు ఎట్ట చనిపోయిండు, ఏం తగిలింది దెబ్బ, ఏం గుద్దుకుంది అనేది చెప్తారు కదా. అది ఎందుకు బయట పెట్టట్లే? డాక్టర్లు చెప్పారు అంటున్నారు కానీ ఆ పోస్ట్ మార్టం గురించి కానీ పోస్ట్ మార్టంలో కాజ్ ఆఫ్ డెత్ ఏంది,
గ్రీవియస్ ఇంజరీస్ ఎక్కడ జరిగినాయి అనేది చెప్పట్లే. ఆ కాజ్ ఆఫ్ డెత్ తెలవాలి కదా, డాక్టర్లు ఇచ్చే కాజ్ ఆఫ్ డెత్ ఏంది అది చెప్పకుండా సీసీ ఫుటేజ్ గురించి పదే పదే చెప్తుంటారు. సీసీ ఫుటేజ్ ఇది అది ఓపెన్ చేయి, అక్కడ కింద పడ్డది, ఇక్కడ మిగతా మామూలుగా నడిపేటప్పుడు చెప్పట్లే, ఓన్లీ కింద పడ్డప్పుడే చూపిస్తాను. మరి అంత దాగిన ఆయన మామూలుగా అంత దగ్గర అంత దూరం డ్రైవింగ్ చేసుకుంటూ పోయిందంటే స్టెబుల్గా ఉన్నట్టే కదా. నిజంగానే మీరు చెప్పినట్టు తాగి ఉంటే అన్నిసార్లు కింద పడే అవకాశం ఉండదు, పడ్డ తర్వాత దెబ్బలు తగలకుండా ఉండవు. మరి 2-3 సార్లు పడి దెబ్బలు తగిలి లేచిపోయినోడు రాజమండ్రి దగ్గరనే దెబ్బ అంత గట్టిగా ఎట్ట తగిలింది, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. మరి ఏం చెప్తారో చెప్పాలి. కానీ దీంట్లో డాక్టరు ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పట్లే. సూసైడ్ చెప్తారు కానీ ఇగో ఇది ఉంది, కాజ్ ఆఫ్ డెత్ స్పెషల్గా ఇగో తలకు గాయమైంది, రోడ్డు గుద్దుకుంది, ఏదో గుద్దుకుంది అని చెప్తారు వాళ్ళు. ఇంజరీస్ చెప్తారు, గ్రీవియస్ ఇంజరీసా నార్మల్ ఇంజరీసా అని, అది ఎక్కడే చెప్పట్లే. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.